ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు నేను దేవుని వాక్యములో నుండి కీర్తనలు 124 కొన్ని వచనాలు వివరించి క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క కీర్తనలు 124లో ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు మన పైకి ఎవరెవరు లేస్తారు? మనుషులు మన పైకి లేస్తారు, ప్రవాహములు మన పైకి లేస్తాయి, వేటకాడు అంటే సైతానుడు మన పైకి మనుషులను, ప్రవాహములను, పరిస్థితులను ఎలా మన పైకి లేపి మనకు భయప్రాంతులకు గురి చేస్తే మనం దేవుని వైపు చూసినప్పుడు మనకు దేవుడు విడిపించి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు నడిపించే విధానము చాలా చక్కగా దీంట్లో రాయబడి ఉన్నది. అయితే 8వ వచనంలో మనకు విడిపించేవాడు సాధారణమైన మనిషి కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మనము ఆయన నామమున ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనకు సహాయము చేసేవాడు అని దావీదు రుచి చూసినట్లు మన జీవితంలో కూడా అనేక సార్లు మనం మనుషుల వలన కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం మన ప్రభువైన దేవుని వైపు చూచినప్పుడు మన దేవుడు తప్పకుండా విడిపించి మనల్ని నడిపిస్తాడనేది మనకు అర్థమవుతున్నది. కావున మనకు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనుషుల వైపు, రాజుల వైపు, రథములను, గుర్రముల వైపు మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న రీతిగా దావీదు జీవితంలోనే కాకుండా మన జీవితంలో కూడా మన బలహీనులము, మన శక్తి వలన, మన యుక్తి వలన మనం ఏమీ సాధించలేము. మన నిరీక్షణ, మన బలము, మన ఘనత మన దేవుని అందే ఉన్నది అని అర్థమవుతున్నది ప్రియులారా. కాబట్టి మనుషుల ఆగ్రహమునకు, జలముల ప్రవాహమునకు భయపడకుండా, బెదరకుండా మన నిరీక్షణ మనం దేవుని అందించి మనం దేవునికి మన కష్టాలు చెప్పుకుంటే మన దేవుడు తప్పకుండా విని మన ప్రార్థనలకు జవాబులు దయచేసి మనల్ని ధైర్యపరిచి ఆదరించి ఆదుకునే దేవుడని నేను మేము చెప్పాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.